రేపొద్దున నువ్వు తప్పు చేసావని తెలిస్తే మాత్రం సహించి వదిలిపెట్టేదైతే లేదు. ఒకవేళ చట్టబద్ధంగా జరిగింది తప్పు అని తెలిస్తే మాత్రం ఎట్టి పరిస్థితుల్లో కూడా క్రైస్తవ సమాజం నేను క్షమించదు, మేము కూడా నేను క్షమించను. ఫేక్ పాస్టర్ అభినయ్ దర్శన్ గారు అతని మీద అతనే దాడి చేయించుకున్నాడని ఆంధ్రప్రదేశ్ పోలీసులు నిర్ధారించారు. ఈయన ముందు సినిమాలలో యాక్టింగ్ చేసిండు కదా, అదే యాక్టింగ్ని ఇక్కడ చేసి ప్రజల్ని నమ్మిద్దాం అనుకున్నాడు, కానీ దొరికిపోయాడు. ఇలా దొరికిపోకపోతే ఎంత పెద్ద రచ్చ అయ్యేదో మీరే ఊహించుకోండి. ఇతను ఇలా చేయడం వల్ల యావత్ క్రైస్తవానికే కాదు దేవుని నామానికి కూడా అవమానం తీసుకొచ్చాడు. అసలు ఏం జరిగింది, ఇతను ఎవరు అన్న విషయాలను మనం ఈ వీడియోలో తెలుసుకుందాం. మనం ఇంకా టాపిక్లోకి వెళ్దాం. ఫేక్ పాస్టర్ అభినయ్ దర్శన్ గారు పాస్టర్స్ ఫ్యామిలీలోనే పుట్టారు, పెరిగారు. తర్వాత బాప్తిజం తీసుకున్నారు. బాప్తిజం తీసుకున్న తర్వాత ఇన్స్టెంట్ ఫేమ్ కోసం, మనీ కోసం సినిమా ఇండస్ట్రీలోకి వెళ్ళాడు. సినిమా ఇండస్ట్రీలోకి వెళ్ళాక మిస్డ్ కాల్, ఫిదా, ఇంకా కొన్ని ఏవో సినిమాలు చేశాడు. ఆ సినిమాలలో కూడా అంత సక్సెస్ రాలేదు. అక్కడ సక్సెస్ ఏం వస్తలేదని చెప్పేసి మళ్ళీ 2017-18 ఆ టైంలో దేవుడు పిలిచాడని మళ్ళీ సేవకు వచ్చాడు. పాస్టర్గా అయ్యాడు. పాస్టర్గా అయ్యాక నిజమైన సేవ చేయలేదు, అబద్ధ బోధ చేశాడు. మీకు స్వస్థతలు జరగాలంటే, మీ జీవితంలో అద్భుత కార్యాలు జరగాలనంటే మీరు డబ్బులు ఇవ్వాలి, మీరు డబ్బులు పెట్టుబడిగా పెడితేనే మీ జీవితంలో స్వస్థతలు జరుగుతాయని అబద్ధ బోధలు చేశాడు. లలితా జ్యువెలర్స్ గుండోడు ఒక మాట చెప్తా ఉంటాడు, డబ్బులు ఎవరికి ఊరికే రావు అని. దేవుడు కూడా అదే మాట చెప్తాడు ఇక్కడ. నువ్వేం ఏం చేయాలి, పెట్టుబడి పెట్టాలి. నీకు పెట్టుబడి పెట్టే స్తోమత లేకపోతే ఇంటికి వెళ్ళిపోవచ్చు శుభ్రంగా, నీకు స్వస్థత రాదు. పెట్టుబడి పెట్టగలిగిన సమర్థత ఉన్నవాడు మాత్రమే దేవుణ్ణి స్వస్థత కోసం కోరచ్చు, దేవుడు స్వస్థపరుస్తాడు. ఇంకా ఈయన 1 కాదు 2 కాదు 3 పెళ్లిళ్ళు చేసుకున్నాడు. అంతేకాకుండా ఈయన మీద ఇంకా ఏవేవో కేసులు కూడా ఉన్నాయంట. ఇక విజయనగరంలో పాస్టర్ గా ఉన్న సమయంలో ఓ యువతితో వివాహేతర సంబంధం కూడా ఉందట. 2021 మే 15న యువతిని తీసుకొని రహస్యంగా పారిపోయి పెళ్లి కూడా చేసుకున్నాడట. ఇక 3 పెళ్లిళ్ళు చేసుకున్నటువంటి అభినయ్ దర్శన్కి సంబంధించినటువంటి లీలలు బయటకు వస్తున్నాయి. దీంతో పాటుగా వరకట్న వేధింపుల కేసుతో పాటుగా కడప, విజయనగరం జిల్లాల్లో క్రిమినల్ కేసులు కూడా నమోదయ్యాయి. తర్వాత ప్రవీణ్ పగడాల గారు చనిపోయాక అతని చావును ఉపయోగించుకొని ఫేమ్ను సంపాదించుకోవాలనుకున్నాడు, డబ్బులు సంపాదించుకోవాలనుకున్నాడు. అలా కొంత ఫేమ్ కూడా వచ్చింది. ఈ మర్డర్ వెనకాల, ప్రవీణ్ పగడాల గారి హత్య వెనకాల పెద్ద హస్తం ఉంది, చాలా పెద్ద హస్తాలు ఉన్నాయి. ఈ రోజు సోషల్ మీడియాలన్నీ ఏమైపోయాయి, వీళ్ళ వెనకాల పెద్ద హస్తం ఉంది, పెద్ద కుట్ర పన్నారు, వాంటెడ్లీ ప్లాన్ చేసి మర్డర్ చేశారు. ఈయన సేవలో ఉంటూ సేవనన్న కరెక్ట్గా చేసిండనంటే చెయ్యలేదు. మళ్ళీ రాజకీయాల్లోకి వెళ్ళి డబ్బులు సంపాదించుకోవాలనుకున్నాడు. ఈజీ మనీ కోసం రాజకీయాల్లోకి వెళ్ళి భరోసా అనే ఒక పార్టీని పెట్టాడు. భరోసా పార్టీ, ఆ పార్టీ పెట్టి పాదయాత్ర చేయడం స్టార్ట్ చేశాడు. ఆ పాదయాత్రలో భాగంగా చిన్న చిన్న విలేజెస్లోకి వెళ్ళి అక్కడున్న ప్రజలతోటి పూలు జల్లిపించుకునేవాడు, కింద బట్టలు పరిపించుకొని వాటి మీద నడిచేవాడు, ఇంకా ఏదేదో చేశాడు. గుండెల్లో నినాదం అభినయ్ అన్న వచ్చేసాడంటే మార్పేసం. అక్కడంతా సక్సెస్ రాలేదు అని చెప్పి కాస్త బ్రేక్ తీసుకున్నాడు. బ్రేక్ తీసుకున్న తర్వాత మళ్ళీ పాడేరు నుంచి పాదయాత్ర స్టార్ట్ చేశాడు. ఈ పాడేరు నుంచి పాదయాత్ర చేస్తున్నప్పుడే ఈయనకు చంపేస్తామని చెప్పేసి ఏవేవో బెదిరింపు కాల్స్ వచ్చాయంట. పాడేరు నియోజకవర్గాన్ని, ఆ గ్రామ ప్రజలని వదిలేసి వెళ్ళిపో అని కంటిన్యూస్గా బెదిరింపు కాల్స్ వస్తున్నాయి. నన్ను చంపడానికి సుపారీ ఇచ్చారా? సుపారీ ఎందుకు? నేను నీరుతోట పొలంలోనే ఉంటాను, రావచ్చు కదా. మంచి చెప్తున్నా నీకు. ఓకే, సుపారీ ఇచ్చానంటావు. అయితే నువ్వు ఉండకూడదు, అర్థమైందా? ఎక్కడ ఉండకూడదు? పాడేరులో ఉండకూడదా? అవును. అవునా, సరేనా, అలాగే చేద్దాంలేండి. నువ్వు వెళ్ళిపోవాలి, నువ్వు అర్జెంట్గా వెళ్ళిపోవాలి. వెళ్ళిపోకపోతే ఏం చేస్తారో, చంపేస్తారా? తర్వాత 2-3 డేస్కి 2 వీడియోలు బయటకు వచ్చాయి. ఈయన కారులో వెళ్తున్నప్పుడు ఈయన కారు మీద గుడ్లతో అటాక్ చేసినట్లు, ఈయనను చంపుదామని చెప్పి బీరు బాటిళ్లతో అటాక్ చేశారని 2 వీడియోలు బయటకు వచ్చాయి. ఈ వీడియోలు బయటికి రాగానే అభినయ్ దర్శన్ సిస్టర్ ఒక వీడియో చేస్తుంది. వాళ్ళ అన్న మీద అటాక్ జరిగినా కూడా ఆ వీడియోలో ఎలాంటి బాధ కనిపించదు. ఏదో సింపతి కోసము, అటెన్షన్ కోసం వీడియో చేసినట్టే అనిపిస్తుంది.
నేనండి మీ అభినయ్ దర్శన్ వాళ్ళ సిస్టర్ని మాట్లాడుతున్నాను. మరి రీసెంట్గా మాకు ఇప్పుడే తెలిసిన వార్త ఏంటంటే మా అన్నయ్యకి ఎక్కడ దాడి జరిగింది అని చెప్పి వార్త తెలిసింది. ఆ విజువల్స్ అన్ని కూడా మీకు క్లిప్పింగ్లో యాడ్ చేస్తాను చూడండి. ఎలా అంటే చాలా దారుణంగా కొట్టారు, కత్తితో పొడిచారంట. అలాగే గాజు సీసాలు ఉంటాయి కదా, వాటిని సగంగా పగలగొట్టి వాటితో పొడిచారంట. కారులోంచి ఇగ్గి మరీ ఆయన మీద దాడి చేయడం జరిగింది. అలాగే కారు కూడా బద్దలుగా అది అద్దాలన్నీ కొట్టేశారు. కారు అసలు కదలడానికి మూవ్ అవ్వడానికి వీలు లేకుండా చేసేసారనమాట. సో ఇదంతా ప్రజల క్షేమం కోసం పోరాడడంలో ఇంత గాయాలకు పాల్పడ్డాడు. సో మీరందరూ కూడా రియాక్ట్ అవ్వండి. ప్రజల కోసమే కదా ఇదంతా చేసింది. ఆయన కష్టపడినందుకు ఆయనకు ఇలా జరుగుతుందని అసలు మేమైతే ఎక్స్పెక్ట్ చేయలేదు. ఈ వీడియోలు బయటికి రాగానే చాలామంది క్రైస్తవులు ఇతని గురించి బాధపడ్డారు, ఇతని గురించి ప్రార్థన చేశారు. క్రైస్తవులే కాకుండా వేరే వాళ్ళు కూడా ఇతని మీద స్పందించారు, ఇతని గురించి మాట్లాడారు. ఈ ఇన్సిడెంట్ జరిగిన 10-12 అవర్స్లోనే నిజం బయటకు వచ్చింది. అసలు ఏమైందనంటే ఇతని మీద ఇతనే అటాక్ చేయించుకున్నాడనంట, డబ్బులు ఇచ్చి మరీ అటాక్ చేయించుకున్నాడనంట. ఎందుకు ఇదంతా చేశాడు అన్నానంటే సింపతి కోసము, ఫేమ్ కోసము, డబ్బుల కోసము. ఇన్ని రోజులు పాదయాత్ర చేసినా కూడా అంత మంచి ఫేమ్ రాలేదు కదా, ఇలాంటిది ఏదో ఒకటి చేస్తే ఫేమ్ వస్తుంది అని చెప్పేసి ఇలాంటి పనులు చేశాడంట. ఈ కాన్స్పిరసీలో అతని పైన అటాక్ చేసి ఒక సింపతి రావచ్చు. ఆ సింపతిని రావడం కోసం అతను ఈ 4 ట్రైబల్స్ ని తీసుకుంటున్నారు. ఈయన మీద అటాక్ చేసినప్పుడు ఈయన తలలో నుంచి రక్తం వచ్చినట్లు కనిపిస్తుంది. అదే హాస్పిటల్కి వెళ్ళాక చూస్తే ఈయన తల మీద ఎలాంటి గాయం కూడా కనిపించదు. ఒకసారి ఈ పిక్ చూడండి, చేతికి కట్టున్నట్లు కనిపిస్తుంది. తర్వాత ఈ పిక్ చూడండి, చేతికి ఎలాంటి గాయం లేదు, అయినా కూడా కట్టుకొని ప్రజల్ని మోసం చేద్దాం అనుకున్నాడు. అజయ్ బాబు హాస్పిటల్కి వెళ్ళి మరి అడుగుతాడు, నీ మీద నువ్వే ప్రీ ప్లాన్డ్ అటాక్ జరిపించుకున్నావా అని. అప్పుడు ఎలాంటి సమాధానం చెప్తాడో మీరే చూడండి. పైన దాడి జరిగిందని చూపించిన తర్వాత మరి ఎవరు ప్రచారం చేశారో ఎవరు స్ప్రెడ్ చేశారో తెలియదు. ఇదంతా మీరే కేవలం మీరు ఆడినటువంటి డ్రామా అని చెప్పి అంటున్నారు. మీరేమంటారు? ప్రతి విషయంలో కూడా ఏ సంఘటనలోనైనా ఫస్ట్ పాజిటివ్ వస్తుంది, ఆటోమేటిక్గా దాంట్లో 50% నెగిటివ్ కూడా వస్తుంది. ఇది ప్రతి విషయంలో నేను ఒకటే చెప్తున్నా. ఇప్పుడు నాతో ఉన్న వాళ్ళు నేనే చేయించానని చెప్పినా లేదా మేమే చేశామని చెప్పినా 4 దెబ్బలు, లాఠీ దెబ్బలు నన్ను పోలీస్ స్టేషన్ తీసుకెళ్ళి పుట్టినా నేను కూడా నేనే చేశాను ఒప్పుకుంటా. ఎందుకంటే పోలీస్ దెబ్బలు అంటే ప్రపంచంలో ఎవరికైనా భయమే. కాబట్టి నన్ను తీసుకెళ్లి కొట్టినా నేనే చేశాను ఒప్పుకోగలుగుతా, భయపడి. తర్వాత ఇతని తోటున్న కొంతమందిని పోలీసులు అరెస్ట్ చేశారు. అరెస్ట్ చేశాక కొన్ని నిజాలు బయటకు వచ్చాయి, కొన్ని ప్రూఫ్స్ బయటకు వచ్చాయి. మీరే చూడండి. నా పేరు వసంత కుమార్ అండి. నేను మా ఆవిడ రీల్స్ చేసుకుంటాం. రీల్స్ చేసుకుంటుంటే వీళ్ళు మాకు అలా ఇన్స్టాగ్రామ్లో పరిచయం వేసి ఇలా మాకు వాళ్ళే చేయమని చెప్పాడండి. కార్డుని కొట్టేసి వెళ్ళిపోండి, మీకు టైం మేము చూసుకుంటాము అనేసి అభినయ్ దర్శన్ ఇంకా ఈ జాన్ బెనడి చెప్పారు మాకు. ఉండిగడ్డ దాటిన తర్వాత ఇంకొంచెం ముందుకు వస్తే క్రేన్తో కొండను దోవిన మట్టి కనపడుద్ది. ఆ మట్టి కాడి నుంచి ఇంకొంచెం ముందుకు వస్తే లెఫ్ట్ సైడు మట్టి రోడ్డు కనపడుద్ది లోపలికి. ఆ మట్టి రోడ్డు లోపలికి వెళ్ళండి. ఈ లోపల మేము వస్తాం. కారు దూరం ఆగిద్ది. తర్వాత ఇంకా నేను వచ్చి మీకు ఒక 2 నిమిషాలు ట్రైనింగ్ ఇస్తా. ఇంక ఎట్ట చేయాలా ఏందనేది చూద్దాం. బీరు బాటిల్ ఏమైనా ఉంటే ఒక 2-3 ఎతకండి, ఎందుకంటే పొడవాలి కదా. వాసు, మెసేజ్లు చూస్తున్నావా లేదా? నాకు అర్థం కావట్లా. చూసి మరి రిప్లై వాన పడుతుంది. వాన పడితే మనకు ప్లస్ అంటే బైకుల వాళ్ళు, నడిచే వాళ్ళు ఎవరు రారు కాబట్టి కంటెంట్ చేసుకొని మనం హ్యాపీగా వెళ్ళిపోవచ్చు. తర్వాత పోలీసులు అభినయ్ దర్శన్ని అరెస్ట్ కూడా చేశారు. గుట్టు రట్టయింది. తనపై దాడి చేసినట్లు ఎక్కడ నటించాలి, ఎలా నటించాలి, సీన్ ఎలా క్రియేట్ చేయాలి తదితర అంశాలపై అభినయ్ ముందే సంబంధికులకు దిశానిర్దేశం చేసినట్లు తేలింది. నటించినందుకు కొందరికి డబ్బులు చెల్లించినట్లు గుర్తించారు. ఫోన్పే చెల్లింపులను వివరాల్ని పోలీసులు బయటపెట్టారు. చూసారా? ఇదంతా చూశాక మీకు ఒకటి అర్థం అవ్వాలి, ఈయన ఒక ఫేక్ పాస్టర్ అని చెప్పి. పాస్టర్ అన్న పేరుతో చాలామంది క్రైస్తవులను మోసం చేశాడు. రాజకీయాలలోకి వెళ్ళి ఇంకా చాలామందిని మోసం చేద్దాం అనుకున్నాడు. నేను ఈ ఛానల్ ద్వారా చాలామంది క్రైస్తవులను ఎడ్యుకేట్ చేయడానికి ట్రై చేస్తున్నా. నన్ను అంటారు, నువ్వెందుకు ఇలాంటి వీడియోస్ చేస్తున్నావు అని చెప్పేసి. గొర్రె చర్మం కప్పుకున్న తోడేళ్ల నుంచి మిమ్మల్ని మీరు రక్షించుకోవాలని చెప్పేసి నేను ఇలాంటి వీడియోస్ చేస్తున్నా. ఒకసారి ఛానల్ మొత్తం చెక్ చేయండి, చాలా మంచి వీడియోస్ ఉన్నాయి. మా ఇన్ఫర్మేషన్ కనుక మీకు నచ్చినట్లయితే తప్పకుండా
తప్పకుండా లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. మళ్ళీ ఒక మంచి వీడియోతో మళ్ళీ మీ ముందుకు వస్తా. ప్రైజ్ ద లార్డ్.